Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 19th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 19th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్స్ సీ ముందు అసలు ఏం ఆర్టికల్స్ ఇవాళ పరిస్థితి ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే కేరళాస్ డ్రగ్ మెనెస్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్కలేటింగ్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. దీని సంగతి ఏంటనే చూద్దాము. ప్యాక్ట్ సైన్డ్ for using the parliament data for artificial intelligence model, says minister. సో ఏఐ మోడల్ డెవలప్మెంట్ గురించి దాని గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. నెక్స్ట్ 6 సుప్రీంకోర్టు జడ్జెస్ set to visit the relief camps in Manipur on Saturday. సో సుప్రీంకోర్టు జడ్జిలు మనకి ఏంటంటే మణిపూర్ని అయితే కనుక విజిట్ చేస్తున్నారండి. ఆ రిలీఫ్ క్యాంప్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటూ వాళ్ళకి ఏమైనా కావాల్సిన హ్యూమానిటేరియన్ లీగల్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయడానికి మనకైతే కనుక విజిట్ చేయడం జరుగుతుంది. ఏంటనేది ఆర్టికల్లో మనం చూద్దాం. సుప్రీంకోర్టు టు సీ ఇఫ్ లోక్పాల్ హ్యాస్ ద పవర్స్ ఓవర్ జడ్జెస్. సో లోక్పాల్ వాళ్ళు మనకేంటంటే జడ్జెస్ని కూడా ఓవర్సీ చేయగలరా, వాళ్ళను కూడా ఇది చేసేటువంటి పవర్ ఉందా అనేటువంటిది సుప్రీంకోర్టు అయితే కనుక చూడడానికి సిద్ధపడింది. ఆర్టికల్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అమెరికా ఫస్ట్ డజన్ మీన్ అమెరికా ఎలోన్, సేస్ గబార్డ్. సో మనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మనకి ఏంటి అని అంటే కనుక రైసినా డైలాగ్ అయితే జరుగుతుంది. అక్కడ మాట్లాడుతూ అమెరికా ఫస్ట్ డజన్ మీన్ అమెరికా ఎలోన్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సో దీని సంగతి ఏంటి, వీ విల్ లుక్ దట్ పర్టికులర్ ఆర్టికల్ హియర్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్. కేరళాస్ డ్రగ్ మెనెస్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్కలేటింగ్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏంటట మొత్తం కంపేర్ టు ఆల్ ద స్టేట్స్ మనకి డ్రగ్ అబ్యూజ్ లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి మన కంట్రీలో. సో చాలా స్టేట్స్లో పర్టికులర్లీ ఈవెన్ యూత్ కూడా మనకి ఏంటంటే కనుక స్టూడెంట్స్ కూడా ఈ యొక్క డ్రగ్ అడిక్ట్స్ అయితే కనుక అయిపోయి సబ్స్టెన్స్ అబ్యూజ్ అయితే మనకి జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఏమంటున్నారు ఈ ఆర్టికల్లో, మొత్తం అన్ని స్టేట్స్ కంటే కూడా కేరళలో హ్యూజ్ వైడ్ స్ప్రెడ్ అయితే కనుక ఉంది ఈ యొక్క డ్రగ్ మెనేజ్ విషయానికి వచ్చేసరికి. కేరళలో ప్రతి డిస్ట్రిక్టు, ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ ఈ డిస్ట్రిక్టు లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్ లేకపోతే కొన్ని ఏరియాస్ మాత్రమే కాన్సన్ట్రేటెడ్ అని లేకుండా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళలో హ్యూజ్గా ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ అయితే కనుక మనకి జరుగుతోంది. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 500 కేసెస్ వరకు మనకైతే కనుక నమోదవుతున్నాయి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ రిపోర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఎస్, ఇక్కడ మీరు ఫస్ట్ చార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ కేరళలో ఏ విధంగా హయ్యెస్ట్ స్పైక్ చూడండి, ఎంత ఈవెన్ 30,000 కేసెస్ మనకి ఏంటి అని అంటే కనుక రిజిస్టర్ అవుతున్నాయి. ఏ కేసెస్ అంటే ఎవరైనా ఇలా డ్రగ్ అబ్యూస్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తుంటే వాళ్ళని మనకి ఎన్డీపీఎస్ కేసు అంటారు. ఎన్డీపీఎస్ అంటే అర్థం ఏంటి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. సో కష్టపడద్దండి, కింద ఆల్రెడీ మనం రాసాం, డౌన్ ద లైన్ మనం దాని గురించి చూద్దాం. ఆ యొక్క కేసెస్ అనేటువంటివి మనకి వాళ్ళ మీద రిజిస్టర్ అవ్వబడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రాఫ్లో అరౌండ్ 30,000 కేసెస్ మనకి కేరళలో మనకైతే కనుక రిజిస్టర్ అయ్యాయి. 2021లో 5,600 కేసులు ఉంటే 2023 నాటికి 30,000 కేసులు దాటిపోయాయి అన్నమాట మనకి కేరళలో. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్స్ వచ్చేసి మహారాష్ట్ర, పంజాబ్ నెక్స్ట్ ఉన్న స్టేట్స్ మనకి, ఫాలోడ్ బై ఇంకా అదర్ స్టేట్స్ ఇంకా తక్కువ, ఇంకా ఎక్కువగా మనకి కేరళ, ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ యాజ్ వెల్ యాజ్ పంజాబ్. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి అదే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో లెట్ us సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్
పాయింట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్టికల్. అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు డ్రగ్ మెనేజ్ గురించి, డ్రగ్ అబ్యూస్ గురించి, సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి ఎప్పుడైనా రాసినప్పుడు ఈ యొక్క కేరళ ఎగ్జాంపుల్ మీరు రాయొచ్చు. అంటే యాజ్ ఎ కేస్ స్టడీ అప్రోచ్గా ఏ విధంగా కేరళలో ఈ యొక్క డ్రగ్ మెనేజ్ అనేటువంటిది ఎంత ర్యాంపెంట్గా ఉంది అనేటువంటిది మీరు చెప్పచ్చు. లైక్ ఇలా 2021లో సమ్వేర్ అరౌండ్ 5,000 కేసెస్ ఉండేటువంటివి ఈరోజు 2023-24 వచ్చేసరికి 30,000 కేసులు మనకి ఏంటంటే కనుక రిజిస్టర్ అయ్యాయి. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ అట్లీస్ట్ 500 కేసెస్ అయితే మనకైతే కనుక రిజిస్టర్ అవుతున్నాయి అంటూ మీరు ఈ ఆర్గ్యూ చేయొచ్చు అనమాట మన యొక్క పాయింట్ని. ఎస్, సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ రాశారు చూడండి, ఇన్ 2022 ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ హ్యావ్ అట్లీస్ట్ 500 కేసెస్ అండర్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. దిస్ వాస్ నాట్ సీన్ ఇన్ ఎనీ అదర్ స్టేట్. అంటే ఈ విధమైనటువంటి ప్యాటర్న్ మిగతా స్టేట్స్లో ఎక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నామనుకోండి, మహారాష్ట్రలో ఎక్కువగా ఎక్కడ ముంబై. సో ముంబైలో మనకైతే కనుక ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకైతే కనుక ఇక్కడ చెప్తున్నారు. ఎస్, సో అండ్ మధ్యప్రదేశ్ వచ్చేసి మనకి ఇండోర్, తమిళనాడు వచ్చేసి చెన్నై. బట్ కేరళ విషయానికి వచ్చేసరికి చూస్తే ఇవన్నీ మొత్తం కొల్లం, కన్నూర్, కొటయాం మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా దే హ్యావ్ బీన్ ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. నవ్ ఈ కాంటెక్స్ట్లో లెట్ us రీడ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ యొక్క డ్రగ్స్ అబ్యూస్ గురించి, అంటే ఈ యొక్క డ్రగ్స్ని ఇలా ఎవరైనా సరే అదర్ దాన్ సైంటిఫిక్ అండ్ మెడిసినల్ పర్పసెస్ ఈ విధంగా యూజ్ చేసినట్లయితే కనుక సేల్ చేయడం కానీ, మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ, దగ్గర పెట్టుకోవడం కానీ, ఏవైనా కన్జ్యూమ్ చేయడం కానీ, వాళ్ళందరినీ కూడా NDPS యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ NDPS యాక్ట్ ఎప్పుడు తీసుకుని వచ్చారు? 1985లో మనకి తీసుకుని వచ్చారండి NDPS యాక్ట్ మనకి. అంటే ఇది అర్థం ఏంటి? NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని అర్థం. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి ఒక లెజిస్లేషన్ని మనకి తీసుకుని రావడం జరిగిందండి. ఈ యొక్క లెజిస్లేషన్ మనకి ఎందుకు తీసుకొచ్చారంటే, ఇన్ఫ్యాక్ట్ మనము ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండి. డ్రగ్స్కి సంబంధించి, అంటే ఈ యొక్క సబ్స్టెన్స్ అబ్యూస్కి సంబంధించి, ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ అది కాంబాట్ చేయడం గురించి మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఏవేంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్. అంటే మన ఆన్సర్స్లో ఖచ్చితంగా ఈ 3 కన్వెన్షన్స్ని కూడా మనం మెన్షన్ చేసుకోవటం వల్ల డెఫినెట్లీ ఇంకొక 2 పాయింట్స్ మనకి ఎక్స్ట్రా ఇది అవుతాయి. నార్కోటిక్ డ్రగ్స్ అని చెప్పేసి ఇది ఎప్పుడొచ్చింది? 1961లో చేస్తారు మనకి ఈ కన్వెన్షన్ వచ్చింది. తర్వాత మనకి ఏంటంటే UN కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని 1971లో తీసుకొచ్చారు. UN కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ 1971 ఇది. అండ్ ఇంకా ఇల్లిసిట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం గురించి మనకి 1988లో ఇంకో కన్వెన్షన్ తీసుకొచ్చారు. UN కన్వెన్షన్ ఆన్ ఎగెనెస్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ NDPS. సో ఇది 1988లో వచ్చింది. ఈ 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్కి కూడా ఇండియా మనకి సిగ్నేటరీయే అండి. అంటే మనం ఇంప్లిమెంట్ చేస్తాము అని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఏం చేసాము? కమిట్మెంట్ ఇచ్చామన్నమాట, సైన్ చేసాం, మనం రాటిఫై చేసాం మనం. ఎస్, అట్ ద సేమ్ టైం అందుకని మనకి ఏంటంటే కనుక వీటిలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం గురించి ఈ యొక్క NDPS యాక్ట్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి. మరి ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదో ఒక అథారిటీ మనకు ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోడైవర్సిటీ యాక్ట్ ఉందండి. బయోడైవర్సిటీ యాక్ట్ అని చెప్పేసి ఎప్పుడు వచ్చింది? బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో వచ్చింది మనకి. ఇది ఎందుకు వచ్చింది? మనము కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ 1992 అనే ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సైన్ చేసాము. బయోడైవర్సిటీ యాక్ట్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేసాము. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, మనం NBA అంటాం.
సిమిలర్లీ ఈ యొక్క డ్రగ్ కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి ఏం నేషనల్ లెజిస్లేషన్ వచ్చింది? ఎన్డీపీఎస్ వచ్చింది. ఎన్డీపీఎస్ ఇంప్లిమెంట్ చేయడం గురించి ఏం యాక్ట్ వచ్చింది? ఏ బాడీ వచ్చింది? ఎన్సీబీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బాడీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని అర్థం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ బాడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1986లో. ఇప్పుడు నేను ఎన్సీబీ అనేది స్టాట్యూటరీ బాడీ అంటాను, అవును కదా మరి. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. అండ్ అలాగనే ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందండి ఈ యొక్క బాడీ మనకి ఎన్సీబీ అనేది. ఎస్, ఎన్సీబీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇలా కాకుండా ఇంకొక బాడీ కూడా ఉంది. ఆ బాడీ ఏంటంటే డిఆర్ఐ అంటారు. డిఆర్ఐ ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈ బాడీ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారంటే స్మగ్లింగ్ యాక్టివిటీస్, ఎవరైనా డ్రగ్స్ని కానీ లేకపోతే కనుక అదర్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ని వేటినైనా కూడా స్మగుల్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళని ఇది చేసేటువంటి బాడీ మనకి ఈ యొక్క డిఆర్ఐ, దట్ ఈస్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేం బాడీస్ తెలియాలి? ఈ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గురించి తెలియాలి, మెయిన్గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురించి, ఈ 3 కన్వెన్షన్స్ గురించి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దెన్ ఇక్కడ ఆర్టికల్లో పబ్లిష్ అయినట్టుగా ఒక కేస్ స్టడీ, కేరళలో ఏ విధంగా మనకి ఈ యొక్క డ్రగ్స్ యూసేజ్ అనేది ఎంత ర్యాంపెంట్గా ఉంది అనేటువంటిది కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట, మనం రాయొచ్చు మనం. క్లియర్? So let us discuss important points here. Kerala has recorded a sharp rise in the drug related cases, with every district reporting at least 500 cases under the NDPS Act in 2022. మొన్న 2022లో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అట్లీస్ట్ ఒక 500 కేసులు వచ్చేవటండి. ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ అయ్యావన్నమాట. ద కేరళ హైకోర్ట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ లాంచ్డ్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ డిప్లాయింగ్ ద మోర్ పోలీస్ ఫోర్స్ టు కంబాట్ ఈ యొక్క డ్రగ్ ట్రేడ్ని మనకి కంట్రోల్ చేయడం గురించి. కేసెస్ అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్ సర్జ్డ్ అంటే ఇంక్రీజ్డ్. ఎక్కడి నుంచి 5695 in 2021 టు ఓవర్ 30,000 in 2023-24. ఈ యొక్క డేటా మీకు గుర్తుంటే కనుక మీరు మెయిన్స్ ఆన్సర్స్లో కేరళ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా మీరు అయితే కనుక కోట్ చేయొచ్చండి. మీరు మొత్తం మన కంట్రీ మొత్తంలోనే కేరళ హ్యాస్ ద హయ్యెస్ట్ రేట్ ఆఫ్ డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఇన్ ఇండియా విత్ అరౌండ్ 78 కేసెస్ పర్ ల్యాక్ పాపులేషన్, ఫాలోడ్ బై పంజాబ్. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మహారాష్ట్ర. ఈ యొక్క స్టేట్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి, కేరళ, మహారాష్ట్ర అండ్ పంజాబ్, దీస్ ఆర్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ అండి మనకి ఈ యొక్క డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి. క్లియర్? ఇక్కడ మనం డిస్ట్రిక్ట్స్ కూడా మనకు మెన్షన్ చేసాము. ఎర్నాకుళం, మలప్పురం, కన్నూర్, కసర్గాడ్, తిరువనంతపురం. ఇక మహారాష్ట్ర నుంచి వచ్చేసి మనకి ముంబై. సో ముంబైలో కూడా చాలా ఎక్కువ ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ అనేటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది. ఇంకా డిస్ట్రిక్ట్స్ గురించి మనకి మెన్షన్ చేశారు. ఇది ఈ ఆర్టికల్ వరకు. ఇక్కడి నుంచి ఏంటంటే మనకి తెలియాల్సినటువంటి బ్యాక్ ఎండ్, మనకి తెలియాల్సినటువంటి రూట్స్ అనమాట. ఏం రూట్స్ తెలియాలి? బాబు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పేసి అంటుంటారు. ఏంటి, ఏ యాక్ట్ అనేది మనకు తెలియాలన్నమాట. ఏం యాక్ట్ అది? ఎన్డీపీఎస్ యాక్ట్ అండి. ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఇది 1985లో మనకి ఏంటంటే కనుక పార్లమెంట్ తీసుకుని వచ్చింది ఈ పర్టికులర్ యాక్ట్ని. ఎందుకట? మొత్తం ఈ యొక్క రెగ్యులేట్ అండ్ ప్రొహిబిట్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, సేల్, కన్జంప్షన్, ఇలా ఎవరు చేసినా ప్రొహిబిటెడ్ ఐటమ్స్, వీటిల్లో ఏ యాక్టివిటీ చేసినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే విల్ బీ బుక్డ్ అండర్ ఎన్డీపీఎస్. ఎవరు బుక్ చేస్తారండి? ఎన్సీబీ అఫీషియల్స్ మనకి బుక్ చేస్తారనమాట. క్లియర్? బుక్ చేయడం అంటే ట్రైన్లో టికెట్స్ బుక్ చేయడం కాదండి. బుక్ చేయడం అంటే ఆ కేసులో మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం. ఓకే, జోక్స్ అపార్ట్, కమింగ్ బ్యాక్ అగైన్. ఏవేంటి కీ ప్రొవిజన్స్ మనకి? సో ఈ యాక్ట్ మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ ఏ చట్టం ప్రొహిబిట్ చేసింది ఇవన్నీ? ఇప్పుడు నేను డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాను, లేకపోతే డ్రగ్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అంటే ఇవన్నీ ప్రొహిబిటెడ్ అన్నారు. బట్ ఏ యాక్ట్ ద్వారా? ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా. ఇట్ ప్రొహిబిటెడ్ ద ప్రొడక్షన్, సేల్, ట్రాన్స్పోర్టేషన్, కన్జంప్షన్ ఆఫ్ దీస్ డ్రగ్స్. ఈ ఏ యాక్టివిటీస్ చేయకూడదు ఎవరో కూడా మనకి. అండ్ ఇట్ ఆల్సో అలౌస్
రెగ్యులేటెడ్ యూసేజ్ ఆఫ్ సర్టైన్ సబ్స్టెన్సెస్ ఫర్ మెడికల్ అండ్ సైంటిఫిక్ పర్పసెస్. కొన్ని డ్రగ్స్ మనకి ఏంటంటే కనుక సైంటిఫిక్ అండ్ మెడికల్ పర్పసెస్కి ఉపయోగించవచ్చు, మెడిసినల్ పర్పసెస్కి. వాటికి ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంటుంది. వాటిని మనకి ఏంటంటే కనుక ప్రాపర్గా రెగ్యులేట్ చేయబడడం జరుగుతుందండి. అండ్ ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. కొంతమంది ఏం చేస్తారు, ఈ యొక్క డ్రగ్స్ని సేల్ అది చేసి దాని నుంచి వచ్చేటువంటి మనీతోటి మనకి ఏంటంటే కనుక ప్రాపర్టీస్ని ఇది చేస్తుంటారు. అలాంటి ప్రాపర్టీస్ని కూడా మనకి ఏంటంటే కనుక టేక్ ఓవర్ చేసేసుకోవడం జరుగుతుంది. ఎస్, డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. దాన్నే మనకి ఎందులోకి వెళ్ళిపోతుంది, అది అలాగా మనీ లాండరింగ్లోకి వెళ్ళిపోతుంది. మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తారు మనీ లాండరింగ్ యాక్టివిటీస్? ఇప్పుడు ఇలా డ్రగ్స్ అవి అమ్మి దాని నుంచి వచ్చినటువంటి మనీని అంతటిని ఇప్పుడు ఒకే బ్యాంక్ అకౌంట్లో ఇది చేస్తే మనకి ఏంటంటే అనుమానం రాకుండా ఇది లీగల్గా సంపాదించిన డబ్బు అని చెప్పి చూపించడానికి ఏం చేస్తారు అని అంటే కనుక దాని అంతటినీ కూడా డిఫరెంట్ లేయర్స్గా మనకి ఏంటి అని అంటే కనుక డిస్ట్రిబ్యూట్ చేయబడడం జరుగుతుంది. ఇదంతటినీ మళ్ళీ వేరే చోట మనకి లీగల్ మనీగా సిస్టంలోకి ఇంజెక్ట్ చేసేస్తారండి. ఎస్, ద మనీ లాండరింగ్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తారు. దానికి సంబంధించి ఏం యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది కదా, PMLA, ప్రివెన్షన్ ఆఫ్ ద మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి. ఎస్, అండ్ ఈ యొక్క యాక్ట్ ఏం చేస్తుంది, ఇట్ ఇంప్లిమెంట్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆన్ డ్రగ్ కంట్రోల్ యాజ్ వెల్. ఏమేమున్నాయి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఇందాక చెప్పాను కదా. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, నెక్స్ట్ వచ్చేసి 1971, 1988 ఇల్లిసిట్ ట్రాఫిక్ని ఇది చేసేటువంటి కన్వెన్షను. మరి ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది యాక్ట్. అంటే ఓవరాల్గా చెప్పాలంటే NDPS యాక్ట్ గురించి, ఇట్ ప్రొహిబిట్స్ ద ప్రొడక్షన్, సేల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్. అండ్ కొన్ని సబ్స్టెన్సెస్ని మాత్రం మనం ఏంటంటే కనుక మెడికల్ పర్పసెస్కి లేదా సైంటిఫిక్ పర్పసెస్కి మనకైతే కనుక యూజ్ చేయొచ్చు. దే విల్ ఆల్సో బి రెగ్యులేటెడ్. అండ్ ఫోర్ఫీచర్ ఆఫ్ ద ప్రాపర్టీ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. ఇట్ ఇంప్లిమెంట్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ యాజ్ వెల్. ఎవరైనా సరే పనిష్మెంట్స్, ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీ పట్టుబడితే కనుక వాళ్ళకి 10 to 20 years ఆఫ్ రెగ్రెస్ ఇంప్రిసన్మెంట్ అనేది ఉంటుందండి. ఎప్పుడు కన్విక్ట్ అయితే కనుక మనకి 10 to 20 years ఆఫ్ రెగ్రెస్ ఇంప్రిసన్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఫైన్ కూడా మనకి ఇంపోజ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా రిపీటెడ్ అఫెన్సెస్, అంటే ఒకసారి చేశారు, కన్విక్ట్ అయ్యాడు, మళ్ళీ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తున్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళకి అరౌండ్ 1.5 times ద పెనాలిటీ. ఈవెన్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో అయితే డెత్ పెనాలిటీ కూడా మనకైతే కనుక ఇంపోజ్ చేస్తారండి డ్రగ్ రిలేటెడ్ కేసెస్లో. ఎస్, డ్రగ్ రిలేటెడ్ కేసెస్లో ఈవెన్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ డెత్ పెనాలిటీ కెన్ ఆల్సో బీ ఇంపోజ్డ్. బెయిల్ కూడా మనకేమంత ఈజీగా రాదనమాట. బెయిల్ ప్రొవిజన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ కోర్ట్స్ రేర్లీ గ్రాంట్ ద బెయిల్ టు దట్ ఆఫ్ ద అఫెండర్స్. సో ఇది NDPS యాక్ట్ గురించి మనకి. మరి NDPSని ఇంప్లిమెంట్ చేసే బాడీ ఏది మనకి, NCB అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని అర్థం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986. అండర్ విచ్ పర్టికులర్ యాక్ట్, NDPS యాక్ట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది అని చెప్పేసి మనకి చెప్పాలి ఇది మనం. ఎస్, under NDPS Act to coordinate the drug law enforcement agencies across the India. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి ఫంక్షన్ అవుతుందండి ఇది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకి ఇట్ ఫంక్షన్స్ అండర్. సో దిస్ పర్టికులర్ బాడీ దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏంటి దీని పని, ఇట్ ప్రివెంట్స్ స్మగ్లింగ్ అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటి మనకి కోఆర్డినేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రైమ్ అని చెప్పేసి ఒక బాడీ ఉందన్నమాట మనకి యునైటెడ్ నేషన్స్ లెవెల్లో. ఆ యొక్క బాడీ తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవ్వడం ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటి. అండ్ అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ని ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేయడం టు హ్యాండిల్ ద డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేయడం టు రిలేటెడ్ టు డ్రగ్ ట్రేడ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇవన్నీ కూడా మనకి NCB చేస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీషియల్స్. NCB అనేది మనకి స్టాట్యూటరీ బాడీ 1986లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనకి హోమ్ మినిస్ట్రీ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. NDPS యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. NDPS యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ పర్టికులర్ బాడీ మనకి. ఎస్, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద NDPS గురించి మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి NCB గురించి తెలియాలి. అండ్ ఇందాక నేను చెప్పినటువంటి 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి కూడా మీకు తెలియాలండి. 1961 కన్వెన్షన్ ఏంటి, 1971 కన్వెన్షన్ ఏంటి, 1988 కన్వెన్షన్ ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి. సో దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. డ్రగ్స్ అబ్యూస్ ఈజ్ ఎ సీరియస్ సోషల్ అండ్ లీగల్ ఇష్యూ ఇన్ ఇండియా. Critically examine the effectiveness of NDPS Act 1985 in controlling the drug-related crimes. Suggest some reforms to strengthen the anti-drug policies. Can be a potential question.
సో లెట్స్ సీ ద ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతారు. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఎన్డీపీఎస్ యాక్ట్ అలౌస్ ద సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఫర్ రిక్రియేషనల్ యూసేజ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, దిస్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద ఫోర్ఫెయిచర్ ఆఫ్ ద ప్రాపర్టీ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్. థర్డ్ పాయింట్, ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాజ్ కన్స్టిట్యూటెడ్ అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్ 1985. సో ఇఫ్ యూ సీ ద థర్డ్ స్టేట్మెంట్, ఇది కరెక్టే కదా, ఎన్సీబీ అనేది మనకి కన్స్టిట్యూటెడ్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 తెలిసిన పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఫోర్ఫెయిచర్ ఆఫ్ ద ప్రాపర్టీ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఎన్డీపీఎస్ యాక్ట్ అలౌస్ ద సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఫర్ రిక్రియేషనల్ పర్పసెస్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అంటున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి, ఇది మనకి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి ఈవెన్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ పర్పసెస్ తప్ప ఇంకా ఏ పర్పస్ కూడా ఇట్ విల్ నాట్ బి అలౌడ్ అనమాట. సో దేర్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా ఇక్కడ 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎన్డీపీఎస్ యాక్ట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్స్ ద సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ మెడికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ పర్పసెస్. మెడికల్ అండ్ సైంటిఫిక్ యూసేజ్ పర్పస్ కాకుండా ఇంకా ఏ పర్పస్కైనా సరే మీరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాను, లేకపోతే నేను ఈ పలానా పర్పస్కి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, లేకపోతే ఈ పర్పస్కి సేల్ చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అని అంటే కనుక ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ యూ విల్ బీ ఈవెన్ బుక్డ్ యాజ్ వెల్ అండర్ దిస్ పర్టికులర్ ఎన్డీపీఎస్. సో దేర్ ఫోర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. This act provides for forfeiture of the property derived from the or used in illicit trafficking, making statement 2 correct. NCB manaki constituted under NDPS Act 1985 kada. This is also correct statement. So 2 and 3 only. Let's go to the next one. Idi chala easy anukuntanu nenu. Under which ministry does the Narcotics Control Bureau function? Health and Family Welfare, Social Justice and Empowerment, Home Affairs, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. తెలియనటువంటి వాళ్ళకి మొత్తం అన్ని మినిస్ట్రీస్ ఒకేలా కనిపిస్తాయండి. తెలుసున్న వాళ్ళు మాత్రమే, ఎవరో తెలుసున్న మీకు లాంటి మేధావులు మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఏమని, బాబు ఇది ఎన్సీబీ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది అంతే తప్ప సోషల్ జస్టిస్ మినిస్ట్రీయో లేకపోతే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరో కెమికల్స్కు అండర్లోనో రాదు అనే విషయం మీకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఎన్సీబీ అనేది కన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1986 అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్ 1985. ఇట్ ఈస్ ద అపెక్స్ కోఆర్డినేటింగ్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఇండియా. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఫంక్షన్ చేస్తుంది. ఈ పాయింట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా. ఓకే, ద గివెన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఈజ్ మెన్షన్డ్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడుగుతున్నారు. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఇది మన కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజను, ఇది దేని అండర్లోకి వస్తుందని అడుగుతున్నారు. ద స్టేట్ షెల్ ఎండీవర్ టు బ్రింగ్ అబౌట్ prohibition of the consumption except for medicinal purposes of intoxicating drinks and of drugs which are injurious to health. అంటే ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ పర్పసెస్ తప్ప ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ కానీ లేకపోతే కనుక డ్రగ్స్ కానీ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అనేవి ప్రొహిబిట్ చేయాలి వాటి యొక్క కన్జంప్షన్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఇది ఏ ప్రొవిజన్లో ఏ పార్ట్లో మెన్షన్ చేశారని అడుగుతున్నారండి. ఇలా కూడా అడుగుతుంటారు ఒక్కొక్కసారి. పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్ట్ 9 అండి. ద స్టేట్ షెల్ ఎండీవర్ టు బ్రింగ్ అంటున్నారు. సో ఓకే, స్టేట్కి డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఎక్కడ చెప్పారండి? ఒకవేళ మీకు ఇది తెలియకపోయినా స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ చెప్పారు? పార్ట్ 4లో మనకి చెప్పారు. దీస్ ఆర్ ద డ్యూటీస్ విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై దట్ ఆఫ్ ద స్టేట్ కదా. పార్ట్ 4లో మనకి ఏం మెన్షన్ చేశారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 36 to 51 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దేర్ ఫోర్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి ఆన్సర్ అవుతుంది? అప్పుడు పార్ట్ 4లో మనకి అయితే కనుక మెన్షన్ చేయబడడం జరిగింది. ఏమని? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ద స్టేట్ షల్ ఎండీవర్ టు బ్రింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ ద కన్సంప్షన్. స్పెసిఫికల్లీ మనకి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 47 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. The given statement is from 47, which is part of the directive principles of state policy under part 4 of the constitution. So but DPSPs అనేవి జస్ట్ గైడ్ లైన్స్ మాత్రమే, నాట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా కదా. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఎన్ఫోర్స్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా, బట్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి జస్ట్ డైరెక్షన్స్ మాత్రమే అనే పాయింట్ మనకి క్లారిటీ ఉండాలి. క్లియర్ అండి? ఎస్. సో that is where Article 47 specifically directs the state to work towards prohibiting intoxicating drinks and drugs except for medicinal purposes in order to protect the public health. Let us move to that of the next article.
ఏ ప్యాక్ట్ గాట్ సైన్డ్ ఫర్ యూజింగ్ ద పార్లమెంట్ డేటా ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఎస్, ఇది మనకి ఏంటంటే గత కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకి ఏఐ డెవలప్మెంట్ అనేది దాని మీద రకరకాల న్యూస్ ఐటమ్స్ మనకైతే కనుక వస్తున్నాయి కదా. ఇంతకు ముందు వాటిల్లో కూడా మనం చెప్పబడి ఉన్నాము. సో కొత్తగా ఇక్కడ మనకి మళ్ళీ చెప్పేదేం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అనేది మనకైతే కనుక జరుగుతుందండి. ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని మనకి డెవలప్ చేస్తున్నారు, ఏఐ మోడల్స్ని. ఇప్పటిదాకా మెయిన్లీ ఎక్కువగా మనకి ఏంటంటే ఈ యొక్క ఏఐ మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సో ద కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఈ రోజున మీరు ఒకవేళ యూజ్ చేస్తుంటే చాట్ జీపీటీలు కానివ్వండి, లేకపోతే సోరా అని చెప్పేసి వచ్చింది కదా కొత్తగా మనకి ఇమేజ్ జనరేషన్ ప్లాట్ఫామ్, అది కానివ్వండి, అది వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ సోరా అనేది, SORA సోరా. వాట్ ఈజ్ సోరా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అని కూడా అడుగుతుంటారు మనకి. ఇవన్నీ కూడా ఏంటంటే USA వాళ్ళవి మోడల్స్ అన్నీ కూడా వాళ్ళ అక్కడ ఉండేటువంటి కంపెనీస్వి. ఆ తర్వాత చైనా వాళ్ళ నుంచి డీప్ సీక్ అని చెప్పేసి ఒక మోడల్, ఇది ఒక స్టార్టప్. వీళ్ళు ఏంటంటే డీప్ సీక్ R1 అని చెప్పేసి తీసుకుని వచ్చారనమాట. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇది, విచ్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద మనకి US వాళ్ళు తయారు చేసినటువంటి మోడల్స్లో మేము చాలా తక్కువ కాస్ట్కి వీటిని తయారు చేసాము, బట్ మోర్ పవర్ఫుల్ అంటూ ఈ యొక్క డీప్ సీక్ R1 అనేటువంటి దాన్ని చైనా వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇక మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక వీఆర్ ఆల్సో యాక్టివ్లీ లుకింగ్ అండి, మనం ఏం వెనకబడిపోలేదు. వీఆర్ ఆల్సో యాక్టివ్లీ లుకింగ్ టు డెవలప్ అవర్ ఓన్ మోడల్స్. సో ఇండియన్ ఓరియంటెడ్ మోడల్స్ అనమాట. ఇండియన్ ఓరియంటెడ్ మోడల్స్ని మనం తయారు చేయాలి అంటే మన యొక్క డేటా యూజ్ చేసి మనం తయారు చేయాలి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏఐ మోడల్ని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని మనం డిజైన్ చేయాలి అని అనుకుంటే ముందు దానికి ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ కంపల్సరీ అండి. మొదటిది డేటా. అంత హ్యూజ్ డేటా అనేది మనం దానికి ఇవ్వాలి ఆ మోడల్కి. అప్పుడు ఆ మోడల్ ఏం చేస్తుంది, ఆ యొక్క డేటాని తీసుకుని మోడల్ ట్రైనింగ్ అనేది అవుతుంది. అంటే అందులో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి రేపన్న రోజున అలాగే సిమిలర్ ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ అనేది మనకి చెప్పబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి డేటా. సెకండ్ వన్, ఆ మోడల్ని ట్రైన్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది కంప్యూట్ కెపాసిటీ. ఆ కంప్యూటేషనల్ పవర్ ఉండాలన్నమాట, కంప్యూట్ కెపాసిటీ. అందుకని ఈ 2 ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం గురించి, ఈ కంప్యూట్ కెపాసిటీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం గురించి మనం ఏంటంటే జీపీయూస్ని, సో మనం సిపియూస్ అంటాం కదా మామూలుగా మన కంప్యూటర్స్లో, కానీ ఆ స్పీడ్ అది సరిపోదన్నమాట వీటికి తయారు చేయడం గురించి. అందుకని జీపీయూస్ని మనం అవైలబుల్గా మనం అయితే కనుక ఉంచాలి. సో ఈ యొక్క జీపీయూస్ని ఫెసిలిటేట్ చేస్తూ స్టార్టప్స్కి వీళ్ళందరికీ ఇందులోనూ మనం ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. మరి డేటా కావాలి కదా, అలాగే అందుకని ఇక్కడ ఏంటంటే ఒక ప్యాక్ట్ సైన్ చేసుకున్నారట. ఏంటా ప్యాక్ట్ అట, పార్లమెంట్ రిలేటెడ్ డేటా అంతటినీ కూడా యూజ్ చేసుకోవడానికి. ఈవెన్ డౌన్ ద లైన్ మనకి AIR, ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన డేటా, లేకపోతే దూరదర్శన్కి సంబంధించినటువంటి డేటా, ఈ డేటా అంతా కూడా తీసుకుని మనం ఏం చేస్తాం, మోడల్స్ని మనం డిజైన్ చేస్తాం. అవి కంప్లీట్లీ ఎలా అయి ఉంటాయి, ఇండియన్ వాల్యూస్ తోటి, ఇండియన్ కల్చర్, ఇండియన్ ఇదిని మనకి ఏంటంటే షోకేస్ చేస్తాయి అన్నమాట అవి. ఎస్, అంటే ఎటువంటి డిస్క్రిమినేషను లేకుండా, ఎటువంటి ఇది లేకుండా మనకి ఆ మోడల్స్ అనేటువంటివి ఉంటాయి అంటూ మనకి మన యొక్క యూనియన్ IT మినిస్టర్ అశ్విని వైష్ణవ్ చెప్తున్నారండి మనకి. క్లియర్? దీనికి సంబంధించి ఇదంతా ఫెసిలిటేట్ చేయడానికి, అంటే ఈ AI మోడల్స్ని ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడానికి ఎవరు చేస్తున్నారు మన కంట్రీలో, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండియా AI మిషన్ అని చెప్పేసి ఉంది. ఇండియా AI మిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లోకి మనకు వస్తుందండి. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని కూడా అడుగుతారు, ఇండియా AI మిషన్. సో జనరల్గా మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్షన్ ఇస్తారు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే టెక్నాలజీ కదా, సో ఖచ్చితంగా అని చాలామంది ఇంటెలిజెంట్ గెస్ చేస్తాం మేము అనుకుని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఇది చేస్తుంటారండి. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది మనకైతే కనుక రావడం జరుగుతుంది. ఎస్, సో దట్స్ వేర్ ఇండియా AI మిషన్. అండ్ రీసెంట్గా ఈ డేటా సెట్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఈ డేటా సెట్స్ అవి ప్రొవైడ్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ను కూడా తీసుకొచ్చారు, సంథింగ్ కాల్డ్ యాజ్ AI కోషా అని చెప్పేసి. AI కోషా ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది. వి విల్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్.
ద ఇండియా ఏఐ మిషన్ దీంట్లో డిఫరెంట్ పిల్లర్స్ ఉంటాయన్నమాట మనకి. సో దీంట్లో డిఫరెంట్ పిల్లర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటేషనల్ పవర్ని పెంచడం గురించి, డేటా సెట్స్ని ఫెసిలిటేట్ చేయడం గురించి, సో యూత్ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడం గురించి అంటూ మనకి రకరకాల పిల్లర్స్ అయితే కనుక ఉంటాయి. వాటి గురించి ఇంక నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇంక మనం మెన్షన్ చేయలేదు వాటి గురించి, ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది ఇండియా ఏఐ మిషన్ గురించి. అక్కడ మనం క్లియర్గా మనం ఏంటంటే వాటి యొక్క పిల్లర్స్తో సహా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ జస్ట్ టు ద కాంటెక్స్ట్ ఎంతవరకు అవసరం అన్నది వరకు మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ద ఇండియా ఏఐ మిషన్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ MOU విత్ పార్లమెంట్ సో దట్ టు యాక్సెస్ ఇట్స్ డేటా ఫర్ ఎందుకని ట్రైనింగ్ అండ్ ఇండిజినస్ ఏఐ మోడల్. అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే కనుక పాత వేరే వాళ్ళ మోడల్స్, ఫర్ ఎగ్జాంపుల్ GPT 4.0, GPT 4.4 మినీ అని చెప్పేసి మనం యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే లేకపోతే లామా మోడల్స్ కానీ అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మన ఓన్ మోడల్ మనకు ఉండాలి. ఎందుకంటే దే ఆర్ నో మోర్ ఓపెన్ సోర్స్. వాళ్ళు ఇప్పటిదాకా ఓపెన్ సోర్స్ అని చెప్పేసి చెప్పారు, బట్ కానీ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నారు. సో దేవర్ స్లోలీ బికమింగ్ ద పెయిడ్ మోడల్స్ అయిపోతున్నాయి మనకి అంటూ మన ఓన్ మోడల్ ఉండాలి మనకి అంటూ అశ్విని వైష్ణవ్ మనకి చెప్తున్నారండి. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్తన్ అవర్ ఇండియాస్ ఏఐ క్యాపబిలిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ని మనకి ఏంటి అంటే కనుక పెంచడం గురించి. ఇండియా ఏఐ మిషన్ ఈజ్ సైన్డ్ an MOU with Parliament to use its data for training an indigenous AI model. This data set will aid in training the AI models along with the data from the Doordarshan and as well as All India Radio నుంచి కూడా మనం డేటా అనేటువంటిది మనం తీసుకోవడం జరుగుతుంది. అరౌండ్ ఇండియా ఏఐ మిషన్ అండర్లో 14,000 GPUస్ని హ్యావ్ బీన్ మేడ్ అవైలబుల్ అట్ ఏ కామన్ కంప్యూటర్ ఫెసిలిటీ. అంటే వీటిని రీసెర్చర్స్ కానీ లేకపోతే స్టార్టప్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క GPUస్ని యూస్ చేసుకుని వాళ్ళ మోడల్స్ని వాళ్ళు ట్రైన్ అయితే కనుక చేసుకోవచ్చు. India plans to develop GPU manufacturing capabilities as well. Nearly 100 labs were established in universities for 5G training and a similar approach will be followed by AI as well. ఇప్పుడు 5G ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి మనం ఏంటంటే కనుక అరౌండ్ 100 ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం డిఫరెంట్ యూనివర్సిటీస్లో. ఇప్పుడు అదేవిధంగా ఏఐ రిలేటెడ్ ట్రైనింగ్ అది కూడా ప్రొవైడ్ చేయడం గురించి మనం సిమిలర్ అప్రోచ్ అయితే కనుక ఫాలో అవుతాము అని చెప్పేసి మనకి ఈ యొక్క ఐటీ మినిస్టర్ మనకి చెప్తున్నారండి. ఒకవేళ అవసరమైతే ప్రొఫెసర్స్ని వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని కూడా వి విల్ ఆల్సో ఇన్క్లూడ్ ఇంటూ దిస్ ఏఐ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ ఇందాకే నేను చెప్పాను కదా సంథింగ్ కాల్డ్ ఏఐ కోశ అని చెప్పేసి, ఇది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి లాంచ్ చేశారండి. అది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, కానీ మనకి తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో దీన్ని కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏఐ కోశ అని చెప్పేసి అడుగుతారు. ఏంటి అసలు ఇది అనేటువంటిది, ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారని అడుగుతారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేశారు. పర్పస్ ఏంటి, ఇందులో డిఫరెంట్ డేటా సెట్స్ ఉంటాయి, మీకు రకరకాల టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎంతట 300 డేటా సెట్స్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించి డేటా సెట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ డేటా సెట్స్ ఏంటి, సింపుల్ అండి. డేటా సెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ ఉందండి. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి ఎక్స్రే రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్రే రిపోర్ట్ ఒక ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నెంబర్ 1 వాళ్ళ యొక్క ఈ యొక్క లంగ్స్ యొక్క ఇమేజ్ ఒకటి, అంటే టీబీ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్ యొక్క లంగ్స్ ఎలా ఉంటాయి అనేది, వెదర్ తను టీబీ పేషెంటా కాదా, ఎస్ ఆర్ నో, ఇది ఒకటి పేషెంట్ నెంబర్ 1. పేషెంట్ నెంబర్ 2 వాడి యొక్క ఇమేజ్. సో నెక్స్ట్ వచ్చేసి తను టీబీ పేషెంట్ ఎస్ ఆర్ నో అనేటువంటివి. అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అంటే మనం ఎంత ఎక్కువ డేటా ఇస్తే ఆ మోడల్ అంత బాగా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇలా 10,000 పీపుల్ది మనం తీసుకుని ఈ 10,000 పీపుల్ది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఏంటంటే నాన్ ప్రైవేట్ అంటే ఆ పలానా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇందులో యాడ్ అవ్వదండి. అంటే ఏంటంటే ఇప్పుడు పేషెంట్ 1, ఆ పేషెంట్ 1 పేరేంటి, ఆ పేషెంట్ 1 అడ్రస్ ఏంటి, ఎక్కడ ఉంటాడు, వాడి లంగ్స్ ఇప్పుడు ఇవేమీ ఉండవు. ఆ డేటా అంతా కూడా అదంతా కూడా తన మరి ప్రైవసీ వైలేట్ అవుతుంది కదా. మరి ఆ డేటా అంతా ఉండకుండా జస్ట్ సీరియల్ నెంబర్ 1 ఒక ఇమేజ్, నెక్స్ట్ వచ్చేసి టీబీ పేషెంటా కాదా అంటూ డేటా అంతా ఉంటుంది. ఈ డేటా అంతటిని మనం ఏం చేస్తాం, మన మోడల్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ మోడల్ ఏం చేస్తుందంటే, ఏఐ మోడల్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ ఇమేజెస్ అన్నీ చూస్తుంది. ఈ ఇమేజ్ ఉంటే
పలానా వాళ్ళకి టీబీ ఉంది, ఓకే ఈ ఇమేజ్లో లంగ్స్ ఇలా ఉంటే టీబీ లేదు అని కొన్ని వందల వేల ఇమేజెస్ చూసేసరికి ఆ తర్వాత అది మనకి ఎలా బెనిఫిట్ అవుతుందంటే ఇప్పుడు ఆ మోడల్కి ఏం చేస్తారంటే జస్ట్ ఆ ఇమేజ్ ఇస్తారు ఇమేజ్ని ఇస్తారనమాట ఇన్పుట్ కింద ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి టీబీ ఉందా లేదా అని చెప్పేసి మనకి ఆ మోడల్ అనేటువంటిది మనకి చెప్తుందండి. దట్స్ హౌ హెల్త్ కేర్ సెక్టార్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బెనిఫిట్ అంతా ఇంత కాదండి. ఓకేనా, అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మనం 100% రిలై అవ్వలేం, జస్ట్ ఆ మోడల్ ప్రిడిక్ట్ చేస్తుంది అంతే. ఖచ్చితంగా నాకు అంటే ఈ ఇమేజ్ బట్టి చూస్తుంటే ఈ పర్సన్కి టీబీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే టీబీ కాకపోతే ఇంకొక పలానా డిసీజ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ ఆ మోడల్ మనకి ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. దట్ ఈస్ ద యూసేజ్ అనమాట. అంటే ఆ మోడల్ని ఆ విధంగా ట్రైన్ చేస్తారు. ఇంతలా ట్రైన్ చేయాలంటే ఇప్పుడు ఏం కావాలని చెప్పాను, డేటా కావాలి, రెండోది ఏం కావాలి, మరంత కంప్యూటేషనల్ పవర్ కావాలి. ఆ రెండే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, లేకపోతే మీరు ఒక ఫ్రీలాన్సర్, మీకు ఈ డేటా సెట్స్ అనేవి ఇక్కడ ఏఐ కోశా ప్లాట్ఫామ్లో మీకు దొరుకుతాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే 80+ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాండ్ బాక్స్ విత్ సెక్యూర్ ఏపీఐస్ అండ్ రియల్ టైమ్ ఫైర్ వాల్స్ని మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇండియా ఏఐ మిషన్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ ఆఫ్ ఏ మినిస్ట్రీ అని చెప్పాను ఇందాక, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా, ఇక్కడ అదే అడుగుతారనమాట. సో ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ యొక్క ఇది విత్ ఇన్ అలొకేషన్ ఆఫ్ 10,000 crores ఓవర్ ద 5 years అండి. ఏమి ఏంటంటే టు ఎస్టాబ్లిష్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. The plan is to launch an open GPU marketplace for startups, researchers and as well as the students. So exam perspective లో మీకు ఇండియా ఏఐ మిషన్ గురించి, ఇండియా ఏఐ మిషన్లో ఉండేటువంటి డిఫరెంట్ పిల్లర్స్ గురించి తెలియాలి మీకు. నెక్స్ట్ ఏఐ కోశా ప్లాట్ఫామ్ గురించి ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయి, దీని గురించి తెలియాలి. నెక్స్ట్ రీసెంట్గా పార్లమెంట్ తోటి ఒక ప్యాక్ట్ అయితే కనుక సైన్ చేసుకుని పార్లమెంట్ డేటా అంతా కూడా ఏఐ డెవలప్మెంట్కి ఉపయోగించడానికి మనకి చూస్తున్నారు అనేటువంటి విషయం మనకి తెలియాలి. ఎస్, సో మెయిన్స్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద కీ ఇనిషియేటివ్స్ అండర్ ఇండియా ఏఐ మిషన్ అండ్ హౌ డూ దే కంట్రిబ్యూట్ టు ఇండియాస్ గోల్ ఆఫ్ ఏఐ సెల్ఫ్ రిలయన్స్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద గోల్? మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన ఓన్ మోడల్స్ మనకు ఉండాలండి. దట్ ఈస్ వాట్ ఈస్ సెల్ఫ్ సఫిషియన్సీ అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏఐ కోశా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటట, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు సర్వ్ యాజ్ ఎ సెంట్రల్ రిపాజిటరీ ఫర్ ఏఐ డేటా సెట్ అండ్ మోడల్స్. ఓకే, సెకండ్ వన్, it also provides an AI sandbox with developmental tools, tutorials and security features like real-time firewalls. Which of the above statements is or are correct? రెండు కరెక్టే కదా. ఇది మనకి ఏఐ కోశా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండర్లోకి వస్తుంది, తెలిసిన విషయమే. దీనికి మనకి ఏఐ శాండ్ బాక్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, డెవలప్మెంటల్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్యుటోరియల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2 అండి ఆన్సర్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడే ఆర్టికల్ చదివి వెంటనే మనం క్వశ్చన్ చూస్తే ఇట్ సీమ్స్ వెరీ ఈజీ, బట్ ఒక ఏడాది తర్వాత మనం రీకాల్ చేసుకోగలగాలండి. ఆ రీకాల్ చేసుకోగలగాలి అని అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ రివిజన్ అనేది లేకపోతే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు రీకాల్ ద థింగ్స్. See, at the end of the day మనకి ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండి, బట్ నాలెడ్జ్ గెయినింగ్ షుడ్ రిజల్ట్ ఇన్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోటో అది మనకి ఇక్కడ. ఎందుకంటే చదువుకుంటూ కూర్చుంటే మనం ఈవెన్ నెక్స్ట్ 10-15 సంవత్సరాలు కూడా చదువుకుంటూ కూర్చోవచ్చు. అలాగా కాన్సెప్ట్ అది కాదండి. వీటిల్లో మనం పిహెచ్డి చేయడం కూడా మన కాన్సెప్ట్ కాదు. మనకేంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటి, మనం అది ఎలా అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయగలగాలి, ఇవి మనం మెయిన్గా తెలుసుకోవాలి. ఎస్, ఏఐ కోశా ఈజ్ అన్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మేకింగ్ ద స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇటు మనకి డెవలప్మెంటల్ టూల్స్, ట్యుటోరియల్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఇది ఇంకా డెడ్ ఈజీ క్వశ్చన్ కదా ఇది. ఇండియా ఏఐ మిషన్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, కమ్యూనికేషన్స్, నీతి ఆయోగ్. చాలామంది ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టేస్తారు, లేకపోతే ఏ నీతి ఆయోగ్ అనుకుంటారు. చదివిన వాడు మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి ఆన్సర్ చేయగలరు.
ఓకే, సో దట్ ఈస్ వేర్ బి ఈజ్ ద ఆన్సర్. ఇండియా ఏఐ మిషన్ అనేది లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అయితే మితి టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా. క్లియర్? కెన్ వి మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి? ఎస్. కమింగ్ టు దిస్, 6 Supreme Court judges set to visit the relief camps in Manipur on Saturday. సో మనకి 6 Supreme Court judges అండి, లెడ్ బై జస్టిస్ బిఆర్ గావాయి. సో దగ్గర నుంచి మనకి ఏంటంటే మణిపూర్ని విజిట్ చేస్తున్నారండి. రిలీఫ్ క్యాంప్స్ ఇన్ మణిపూర్ని విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మణిపూరు ఈ యొక్క ఎథనిక్ వైలెన్స్కి గురవబడింది. ఎథనిక్ వైలెన్స్ కదా, ఎవరెవరి మధ్య, లైక్ మెయితీస్, నెక్స్ట్ వచ్చేసి మనకి కుక్కీ కమ్యూనిటీ, వీళ్ళ మధ్య కుకీజో కమ్యూనిటీస్, వీళ్ళ మధ్యన మనకి ఏంటి అని అంటే కనుక విపరీతమైనటువంటి స్ట్రగుల్. సో మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు మనకి ఏంటంటే ఈ మణిపూర్ ఈస్ బర్నింగ్ అని చెప్పేసి మనకైతే కనుక పడింది. దీని మూలాన కొన్ని వేల మంది పీపుల్ డిస్ప్లేస్ అయిపోయారండి. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక కొంతమంది దే ఆర్ సీకింగ్ ద రెఫ్యూజీ ఇన్ రిలీఫ్ క్యాంప్స్ ఇన్ అక్రాస్ మణిపూర్లో మనకైతే కనుక ఉంటున్నారు. ఇప్పుడు ఈ యొక్క జడ్జెస్ మనకైతే కనుక వెళ్ళి విజిట్ చేస్తూ కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం గురించి మనకైతే కనుక విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 6 Supreme Court judges led by Justice B.R. Gawai are scheduled to visit relief camps in Manipur on March 22nd as part of the National Legal Services Authority outreach to lend the legal and humanitarian assistance in a state which has seen months of ethnic violence and as well as suffering. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బాడీ గురించి మనకి మెన్షన్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ అండి, మనకి నాల్సా గురించి తెలియాలి. సో లెట్ us read some important points now. 6 Supreme Court judges led by B.R. Gawai will visit the relief camps in Manipur as part of the National Legal Services Authority outreach to provide the legal and humanitarian assistance to the victims of ethnic violence. సో ద అదర్ జడ్జెస్ గురించి ఎవరెవరు అనేటువంటిది లైక్ జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్నాథ్, మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళందరి పేర్లు మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. దెన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకని టు ప్రొవైడ్ లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు దీస్ ఎఫెక్టెడ్ పీపుల్. మణిపూర్ ఎథనిక్ వైలెన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ద వైలెన్స్ బిగాన్ వే బ్యాక్ ఫ్రమ్ 2023 నుంచి మనకి గత 2 సంవత్సరాలుగా మణిపూర్ ఈజ్ బర్నింగ్. యాజ్ ఎ రిజల్ట్ అరౌండ్ 50,000 మంది దాకా మనకి చనిపోయారండి, డిస్ప్లేస్ అయిపోయారు పీపుల్. మెనీ ఇండివిజువల్స్ కంటిన్యూ టు సీక్ రెఫ్యూజ్ ఇన్ ద రిలీఫ్ క్యాంప్స్ అక్రాస్ మణిపూర్. ఇక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకేం తెలియాలి, నాల్సా అని ఒక బాడీ ఉంది మన కంట్రీలో అని చెప్పేసి మనకు తెలియాలి. ఈ నాల్సా అనేది మనకి ఏంటంటే ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ అండి. ఇది మనకి అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు కొంతమంది పూర్ పీపుల్, సో ఎవరైతే మనకి ఏంటి అని అంటే కనుక లీగల్ అసిస్టెన్స్ అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు ఎక్స్పెన్సివ్ పెట్టుకోలేరో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది లీగల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగనే విక్టిమ్స్కి రిలీఫ్, విక్టిమ్స్కి మనకి ఏంటంటే కనుక కంపెన్సేషన్ అది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ద రిలీఫ్ టు దట్ ఆఫ్ ద విక్టిమ్స్ యాజ్ వెల్. ఇవి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరు చేస్తారు, నాల్సా అని ఒక బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకని, ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ప్రొవైడ్ ఈక్వల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ సో టు దోస్ పీపుల్ హూ ఆర్ ఫైనాన్షియల్లీ ఇన్క్యాపబుల్. సో ఫైనాన్షియల్ ఇది లేనటువంటి వాళ్ళకి, కెపాసిటీ లేనటువంటి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అది ప్రొవైడ్ చేయడం గురించి, అంటే వాళ్ళకి కూడా న్యాయం అనేది యాక్సెసిబుల్గా అయ్యే విధంగా మనకి నాల్సా అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారండి నేషనల్ లెవెల్లో. సిమిలర్లీ మనకి స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటాయి మనకి. ఓకే, వీళ్ళందరి పని ఏంటి, లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం. ఇంకా చాలా ఇనిషియేటివ్స్ చేస్తారండి, అంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడము, ఇదిగో ఇప్పుడు ఇక్కట్లాగా అవుట్ రీచ్ క్యాంపెయిన్స్ అవి కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తారనమాట వీళ్ళు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేం తెలియాలి, నాల్సా అనే బాడీ 1995లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అనే పాయింట్ తెలియాలి. ఇది ఇట్ విల్ మానిటర్ అండ్ రివ్యూ ద లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ అండ్ డెవలప్స్ పాలసీస్ ఫర్ ఎఫెక్టివ్ లీగల్ సర్వీసెస్ అండ్ ఇట్ ఈవెన్ డిస్ట్రిబ్యూట్స్ ఫండింగ్
అండ్ గ్రాంట్స్ టు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అండ్ ఎన్జిఓస్ ఫర్ లీగల్ ఎయిడ్ ఇనిషియేటివ్స్. సో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉండేటువంటి వాటికి, ఎస్ఎల్ఎస్ఏ అంటారు వాటికి, నెక్స్ట్ వచ్చేసి ఎన్జిఓస్ ఎవరైతే ఇలా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు, కావాల్సిన గ్రాంట్ అది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ అంటే వాళ్ళ ద్వారా మనం ఏంటంటే ఈ లీగల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటామండి పీపుల్కి. ఎస్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం తీసుకుంటే ఏ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 39A మనకి గుర్తుకు రావాలి. ఇందాక డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఏ ఆర్టికల్ అనుకున్నామో 47 ఏ విధంగా గుర్తుకు రావాలో, లీగల్ ఎయిడ్ గురించి నేను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 39A గుర్తుకు రావాలి మనకి. ఇట్ ఎన్షూర్స్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేయాలి. ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఇట్ ఈస్ ద స్టేట్ విచ్ షుడ్ డూ. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ దాట్ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ జస్టిస్ అనేది అందుబాటులో ఉండాలి. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి టు ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఇక్కడ నోట్ పాయింట్ అని పెట్టాను చూడండి. ఎందుకంటే ఆర్టికల్ 39A అనేది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో మనకి లేదు, దాని తర్వాత మనకి యాడ్ చేశారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అనేది కూడా పొటెన్షియల్ క్వశ్చన్ ఇక్కడ మనకి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఏంటంటే కనుక యాడ్ చేయబడడం జరిగింది. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్నే కదా మనకి మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా మనకి పిలుస్తుంటారు, మినీ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 39A వాజ్ యాడెడ్ టు ద DPSPs త్రూ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఏం చెప్తుంది 39A? స్టేట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఎన్ష్యూర్ ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్, ఎస్పెషల్లీ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, టు ప్రివెంట్ ద డెనియల్ ఆఫ్ జస్టిస్ డ్యూ టు ఎకనామిక్ ఆర్ అదర్ డిజేబిలిటీస్. అంటే ఆర్థికంగా సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక సమస్యలు ఉన్నప్పుడు, డిజేబిలిటీస్, ఎకనామిక్ డిజేబిలిటీ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక జస్టిస్ ప్రొవైడ్ చేయడం గురించి మనకి ఏం చేస్తున్నారండి, ఈ యొక్క ఇది చేయబడడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క అసిస్టెన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సిమిలర్లీ అదర్ ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 14 విచ్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ మనకైతే కనుక ఆర్టికల్ 22 అండ్ ఆర్టికల్ నెంబర్ 14 మనకి ప్రొవైడ్ చేస్తాయి. దెన్ వాట్ అబౌట్ ఆబ్జెక్టివ్స్? సో నాల్సా ఏమేం చేస్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్కి. లీగల్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తుంది. లోక్ అదాలత్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారండి ఫర్ డిస్ప్యూట్ రిజల్యూషన్. సో లోక్ అదాలత్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తారనమాట. అంటే ఏంటంటే కనుక అక్కడ ఇమీడియట్ సెటిల్మెంట్స్ అనేటువంటివి చేసేస్తూ ఉంటారు, లోక్ అదాలత్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ యొక్క లిటిగేషనే కాకుండా జనరల్లీ మన యొక్క ఇండియన్ కోర్ట్స్ గురించి మనకు తెలుసు, బికాస్ ఆఫ్ డ్యూ టు ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్. సో మనకి ల్యాక్స్ ఆఫ్ కేసెస్ మనకి పెండింగ్లో ఉండడం వలన మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క డిలే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే ఒక కేసు డిసైడ్ అవ్వాలి అంటే కనుక ఏళ్ల తరబడి మళ్ళీ టైం పట్టేస్తుంది, మళ్ళీ వాయిదా రావాలి అని అంటే కనుక. సో చాలామంది అందుకనే అండర్ ట్రయల్గానే మనకైతే కనుక మిగిలిపోతుంటారు. అలా ఉండకుండా మనకి ఏంటంటే ఈ యొక్క లిటిగేషన్తో పాటుగా, లిటిగేషనే కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ని ప్రమోట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఆర్బిట్రేషను, లేకపోతే కన్సీలియేషన్, మీడియేషన్, జ్యుడిషియల్ సెటిల్మెంట్, ఇలా అదర్ మెకానిజమ్స్ని కూడా మనకి ఇది ప్రమోట్ చేస్తున్నటువంటి బాడీ ఈ నాల్సా అనేటువంటిది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాల్సా అని అడుగుతూ ఉంటారు. లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాల్సా అంటారు. అండ్ కంపెన్సేషన్ టు ద క్రైమ్ విక్టిమ్స్కి, అక్యూజ్డ్కి కాదండి, విక్టిమ్స్కి. అక్యూజ్డ్కి ఎందుకు కంపెన్సేషను? సో విక్టిమ్స్కి మనకి ప్రొవైడ్ చేయబడడం కూడా మనకి కంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు మనకి. ఎస్, దెన్ సో ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మనకి. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఇప్పుడు ఇవన్నీ చేయాలి అని అంటే కనుక దేర్ షుడ్ బి సమ్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? ఈ యొక్క లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 మనకి ఇంప్లిమెంట్ చేయాలి అంటే చూడండి, నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ నాల్సా అనే బాడీ ఉంది. నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఎవరు మనకి దీనికి అని అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్యాట్రన్ ఇన్ చీఫ్ అండి. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేట్ లెవెల్లో ఏ అథారిటీ ఉంది? స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ headed by Chief Justice of that concerned State High Court. District Legal Service Authority which is led by District Judge of that concerned. అలాగే తాలూకా సబ్ డివిజన్ లెవెల్ ఉంటుందన్నమాట.
అక్కడ మనకి ఇట్ వాజ్ లెడ్ బై సీనియర్ సివిల్ జడ్జ్. హైకోర్టుకి సంబంధించి ఏంటంటే హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేటువంటిది ఉంటుంది మనకి. ఇలా వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్లో మనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనమాట. మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్. అయితే లీగల్ ఎయిడ్ ఒక్కటే కాదు కదా, ఇంకా మనం చూసాం కదా, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, అవుట్ రీచ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, లోక్ అదాలత్స్ని ఆర్గనైజ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి చేయబడడం జరుగుతుంటుంది. దెన్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ యొక్క మనకి లీగల్ అసిస్టెన్స్, ఫ్రీ లీగల్ ఎయిడ్ అది ప్రొవైడ్ చేయడం గురించి ఎవరు ఎలిజిబుల్ అంటే విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్ అండి. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎలిజిబుల్. ఇండస్ట్రియల్ వర్క్మెన్, ఏదైనా మాస్ డిజాస్టర్స్ వల్ల, లేకపోతే వైలెన్స్ వల్ల, వరదల వల్ల, డ్రాట్స్, ఎర్త్క్వేక్స్, ఏదైనా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వస్తే కనుక వాటి యొక్క విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కావాల్సినటువంటి లీగల్ అసిస్టెన్స్ అంతా కూడా మనకి ఈ డిఫరెంట్ లేయర్స్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రిజనర్స్ అండ్ పర్సన్స్ ఇన్ పోలీస్ కస్టడీ ఆర్ కస్టడీ, బేసికల్లీ ఇట్ కెన్ బి ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీ. పీపుల్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అయితే కనుక వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్ ఫోర్స్డ్ లేబర్, ఎవరైతే విక్టిమ్స్ ఇదవుతారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అసిస్టెన్స్కి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ అందుకోవడానికి బెనిఫిషరీస్ అండి మనకి వీళ్ళందరూ కూడా మనకి. ఎస్, అండ్ అలాగనే లీగల్ సర్వీసెస్ మొబైల్ యాప్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొని వచ్చారు. సో ఫర్ అన్ ఈజీ యాక్సెస్ టు లీగల్ ఎయిడ్, ఇది మనకి ఆండ్రాయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ iOSలో మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దిశ స్కీమ్ అని చెప్పి తీసుకుని వచ్చారు. దిశ అంటే ఏంటంటే డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ అని చెప్పేసి. సో ఇట్స్ ఎ నేషన్ వైడ్ ఇనిషియేటివ్ అంటారు ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మనకి. క్లియర్? అయితే మనం ఏమేమి మాట్లాడుకున్నామంటే ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, ఎవరెవరు ఎలిజిబుల్, ఈ డిఫరెంట్ లేయర్స్లో ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా మనకు ఉన్నాయి, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఏంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజను, అది ఎప్పుడు యాడ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి మనకి నాల్సా అంటే ఏంటి, రీసెంట్గా మణిపూర్ విజిట్ చేయడం, ఇవన్నీ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అండి మనకి. ఓకేనా? ఇందులో ఏదైనా అడగచ్చు క్వశ్చన్ అనేది, అంటే జస్ట్ యూపీఎస్సీ ఎగ్జామినర్ ఇప్పుడు చూసి జడ్జెస్ రీసెంట్గా ఇలా విజిట్ చేస్తున్నారు, ఓకే నాల్సా అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఏ స్టేట్కి విజిట్ చేశారని అడిగితే ఏం బాగుంటుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నాల్సా అని అడుగుదాం, లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉందరా బాబు లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అని ఆర్టికల్ నెంబర్ 39A అడుగుదాం, లేకపోతే వీడికి అసలు 39A ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో అడుగుదాం. ఇలా ఎన్ని రకాలుగానే ఆలోచించవచ్చు. ఇదంతా కూడా మనకి హాట్స్పాట్ ఏరియా అయిపోతుందన్నమాట. ఎస్ అండి. సో దట్స్ వేర్ discuss the role of National Legal Services Authority in ensuring justice and legal aid for marginalized communities in India, how it can be improved to better serve its purpose. మరి చూడండి క్వశ్చన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్, మనకు అర్థమైంది అన్నది దానికి ఇదేంటంటే ప్రూఫ్ ఏంటంటే క్వశ్చన్స్ ఆన్సరింగ్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంట. ఫస్ట్ వన్, NALSA was established under Legal Service Authorities Act 1987 to provide free legal aid and promote justice on the basis of equal opportunity. Number 2, Chief Justice of India is the patron-in-chief of NALSA. Number 3, NALSA is responsible for organizing lok adalats and promoting alternative dispute resolution mechanisms as well. Which of the above statements are correct? సో ఫస్ట్ స్టేట్మెంట్ తెలిసిందే, లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ద్వారా కాన్స్టిట్యూట్ చేశారు. సెకండ్ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాయే కదా మనకి ప్యాటర్న్ ఇన్ చీఫ్ ఆఫ్ నాల్సా. మూడోది కూడా కరెక్టే కదా, వీళ్ళే కదా, వీళ్ళు మనకి లోక్ అదాలత్స్ ఆర్గనైజ్ చేస్తారు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఏమేమనుకున్నాం మనం, మీడియేషన్, కన్సీలియేషన్. సో ద ఆన్సర్ వచ్చి మీడియేషన్, కన్సీలియేషన్, ఇవన్నీ కూడా ఆర్బిట్రేషన్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అవుతాయండి. సో డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. So moving to the next one, Article 39A of the Indian Constitution, which mandates free legal aid and equal justice, is mentioned in which part of the Constitution? సేమ్ ఇందాకట్లాగానే అడిగారండి మనకి ఇక్కడ కూడా మనకి ఏంటి ఆన్సర్. సో పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక Article 39A which mandates the free legal aid and equal justice was added to constitution through which constitutional amendment. ఇప్పుడు
ఇందాక పార్ట్ అడిగారు, ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ఇట్ ఈస్ అనదర్ దాన్ ద మినీ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్? అదే మనకి ఎక్స్ప్లెనేషన్లో మనం మెన్షన్ చేసాం. ఎస్, దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Supreme Court to see if Lokpal has powers over the judges. This is another important article మనకి. ఏంటట, రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇష్యూని దిస్ వాజ్ వన్ సచ్ ఇష్యూ అండి, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉందన్నమాట మనకి ఇక్కడ. ఏంటంటే కనుక డూ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అండర్ ద లోక్పాల్ యాక్ట్, అండర్ ద లోక్పాల్ యాక్ట్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ ఇప్పుడు. సో రీసెంట్గా మనకి ఏంటంటే లోక్పాల్ మనకి ఏం చెప్పారు అని అంటే కనుక ఈ యొక్క హైకోర్టు యొక్క జడ్జిలు కూడా వీళ్ళ యొక్క పర్వ్యూ అండర్లోకి వస్తారు, వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్ అనేటువంటి డెఫినేషన్ అండర్లోకి వస్తారు అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు వీళ్ళు వస్తారా రారా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు చెప్పబడడం జరుగుతుంది. ఇప్పుడు మనకి డిసైడ్ చేస్తుంది అనమాట మనకి. ఈ లోక్పాల్ అనేది మీకు తెలుసు కదా, లోక్పాల్ అనేది మనకి ఏంటంటే కనుక ఇట్ కెన్ పబ్లిక్ ఫంక్షనరీస్ మీదన మనకి ఏంటంటే కనుక కరప్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని చూసేటువంటి బాడీ మనకిది. సో చూడండి, ఏ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ headed by Justice Gavayi decided to examine in detail if judges of constitutional courts comes within the jurisdiction of country's top ombudsman, that is Lokpal, as public functionaries including the Prime Minister, Union Minister, members of the Parliament, central government officials. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే లోక్పాల్ పర్వ్యూలోకి వస్తారు మనకి. ఎందుకని? దేర్ వాజ్ వన్ సచ్ యాక్ట్ కాల్డ్ యాజ్ లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013 అని చెప్పేసి 2013లో సో మన కంట్రీలో కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని, కరప్షన్ని మనకి తగ్గించడం గురించి వీటి గురించి ఈ యాక్ట్ని మనకి తీసుకుని వచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత లోక్పాల్ అంటే మనకి సెంట్రల్ లెవెల్లో, లోకయుక్త మనకి స్టేట్ లెవెల్ మనకి. ఇప్పుడు ఈ లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి ఎవరు, ఈ హైకోర్టు జడ్జెస్ కూడా వస్తారా అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. ఎందుకనంటే మొన్న జనవరి 27న మనకి ఏమైంది అని అంటే కనుక ద కోర్ట్ వాజ్ హియరింగ్ ఏ సువోమోటో కేస్ initiated after the Lokpal through January 27th order assumed the jurisdiction to investigate complaints against serving High Court judges. The Ombudsman classified the High Court judges as public servants who came within the ambit of Lokpal and Lokayukta Act 2013. ఏంటట, మొన్న జనవరి 27వ తారీఖున మనకి ఈ యొక్క ఓంబడ్స్మన్ మనకి ఏం చెప్పిందంటే, ఇప్పుడు నా పర్వ్యూలోకి ప్రైమ్ మినిస్టరు, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, యూనియన్ మినిస్టర్స్, గ్రూప్ A to D ఆఫీసర్స్ వీళ్ళందరూ వస్తారు. వీళ్ళతో పాటుగా జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు కూడా నా పర్వ్యూలోకి వస్తారు. వాళ్ళ కేసెస్ని కూడా మేమేంటి అని అంటే కనుక వాళ్ళ మీద కూడా ఎటువంటి కేసెస్ ఉన్నా కూడా మేము ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం మాకుంది అని చెప్పేసి లోక్పాల్ ఒక ఆర్డర్ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు గొడవ ఏంటంటే, ఇప్పుడు జడ్జెస్ అనేటువంటి వాళ్ళు రారు, అది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని వైలేట్ చేస్తుంది అని ఈ యొక్క జ్యుడిషియరీలో మనకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా అంటే లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి వాళ్ళు కూడా రిమైనింగ్ పీపుల్ లాగానే మనకైతే కనుక పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి డెఫినేషన్ అండర్లోకి వస్తారా రారా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి డిసైడ్ చేసి చెప్తుంది మనకి. ఎస్ అండి, సుప్రీంకోర్టు ముందు ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయండి మనకి. ఇప్పుడు సుప్రీంకోర్టు డిసైడ్ చేయాల్సినటువంటివి ఏవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నుంచి మనకి డిస్కషన్ జరుగుతుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అంటే ఆ కమిటీ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అంటూ మనకైతే కనుక ఒకటి డిసైడ్ చేయాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అవి కరెక్టా కాదా అనేటువంటి డెసిషన్ చూడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క జడ్జెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, జడ్జెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లోక్పాల్ పర్వ్యూలోకి వస్తారా రారా, లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి వస్తారా, ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అండి. ఇవి సుప్రీంకోర్టుకే కాదు, ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బీ అవర్ మెయిన్స్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఏంటంటే కనుక మన యొక్క ఒపీనియన్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇన్ యువర్ ఒపీనియన్, సో డూ యూ ఫీల్ దట్, ఇన్ యువర్ ఒపీనియన్ అంటూ మనకి అడుగుతుంటారు. మనం అక్కడ మన యొక్క ఒపీనియన్స్ని కూడా మనం రాయాలి. ఎస్, కమింగ్ టు దిస్,
The Supreme Court is examining whether the judges of constitutional courts, అంటే like mainly high courts, fall under the jurisdiction of Lokpal or not అనేది క్వశ్చన్ ఇప్పుడు మనకి. The case arose when, after the Lokpal assumed the jurisdiction over serving High Court judges through a January 27th order classifying them as public servants. Lokpal ఏం చెప్పింది, బాబు వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే, సో వీళ్ళు ఏం సెపరేట్ కాదు, వీళ్ళు మా పర్వ్యూలోకి వస్తారు అంటూ మనకి చెప్పబడడం జరిగింది. ఇక మరి లోక్పాల్ గురించి తెలియద్దా మనకి. నౌ అబౌట్ లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013. ఎందుకని ఎస్టాబ్లిష్ చేశారండి, కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం గురించి అండ్ కరప్షన్ని తగ్గించడం గురించి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ యొక్క ఆబ్జెక్టివ్, ఈ యొక్క బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎవరెవరిని కవర్ చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన యొక్క యూనియన్ మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంటు, ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్, గ్రూప్ ఏ బి సి డి అఫీషియల్స్ అందరూ దీని అండర్లో మనకి కవర్ అయిపోతారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోకయుక్త అండర్లో కవర్ అవుతారు. ఇదంతా లోక్పాల్ అన్నమాట. అండ్ ఈవెన్ it also covers board members, directors and officers of organizations which are funded by the government నుంచి ఫండింగ్ వచ్చేటువంటి ఆర్గనైజేషన్స్ దీంట్లో కవర్ అవుతారు. అండ్ అలాగనే ఆర్ రిసీవింగ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎక్సీడింగ్ 10 lakh rupees రిసీవ్ అవుతూ ఉంటే కనుక ఆ ఆర్గనైజేషన్స్ కూడా మనకి వీళ్ళ యొక్క పర్వ్యూలోకి మనకి రావడం జరుగుతుంది. ఈ పాయింట్ తెలియాలి లోక్పాల్ అండ్ లోకయుక్త గురించి. నెక్స్ట్ కాంపోజిషన్ తెలియాలి. ఎయిదర్ ఇట్ కెన్ బి ఏ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ ఎన్ ఎమినెంట్ పర్సన్ విత్ రెలవెంట్ క్వాలిఫికేషన్స్ని చైర్పర్సన్గా మనకు అపాయింట్ చేస్తారు. టోటల్ 8 మెంబర్స్ ఉంటారండి మనకి. 8 మెంబర్స్లో మనకి ఏంటంటే 4 మెంబర్స్ జ్యుడిషియల్ మెంబర్స్ అయ్యి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో దే మస్ట్ బి ఎదర్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్స్. సో 50% రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ అండ్ విమెన్ కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఎవరు అపాయింట్ చేస్తారు ఈ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు బేస్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎ సెలెక్ట్ కమిటీ. ఇక్కడ కూడా ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు లైక్ ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వన్ ఎమినెంట్ జూరిస్ట్, మనకి వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక కలిపి ఏం చేస్తారు, రికమెండ్ చేస్తారండి. టెన్యూర్ 5 years ఆర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 70 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. వీళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కేసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయగలరు. అండ్ అలాగే ఈవెన్ దే కెన్ ఆర్డర్ ద ఎంక్వైరీ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐని కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని కానీ రికమెండ్ ద డిసిప్లినరీ యాక్షన్ మనకైతే కనుక రికమెండ్ చేయగలరు. ఇష్యూ ఏంటమ్మా, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే వెదర్ హైకోర్టు జడ్జెస్ వీళ్ళ అంబిట్లోకి వస్తారా, ఇదే క్వశ్చన్. దిస్ ఈజ్ ద లీగల్ ఇష్యూ. The Constitution provides immunity to judges under Article 124 and 217, thereby ensuring their independence. So, Lokpal classifying the High Court judges as public servants raises concerns about separation of powers గురించి, independence of the judiciary గురించి మనకి ఏంటి అని అంటే కనుక now it is at stake. So, now the Supreme Court will now decide whether the Lokpal Act overrides judicial immunity in the cases of corruption. అంటే మనకి ఏంటంటే కనుక ఇన్ కేస్ వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి డెఫినేషన్లోకి వస్తారు అందనుకోండి, అప్పుడు లోక్పాల్ మనకి వీళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఒకవేళ రారు వీళ్ళ డెఫినేషన్లోకి, వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ మనకి దెబ్బతింటుంది అలా చేయటం వల్ల అని చెప్పేసి కూడా మనకైతే కనుక చెప్పచ్చు. మనం వెండి తెర మీద వేచి చూడాలి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్తుంది అనేటువంటిది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013 గురించి మనకి క్లియర్గా మనకైతే తెలియాలండి. మనకి క్లియర్. Discuss the jurisdiction of Lokpal and under the Lokayukta Act 2013. Should judges of constitutional courts be brought under its purview? Justify your answer. ఇలా అడుగుతారండి మనకి మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి. మనం చెప్పాలన్నమాట వెదర్ షుడ్ దే కమ్ అండర్ ద పర్వ్యూ ఆర్ నాట్. ఇఫ్ ఎస్ వాట్ వర్ ద రీజన్స్, ఇఫ్ నో వాట్ వర్ ద రీజన్స్ అనేటువంటిది మనం చెప్పగలగాలి. Coming to the practice question, which of the following statements regarding Lokpal are correct? Lokpal can only investigate those cases which are referred by President. The Prime Minister is completely exempted from the Lokpal's jurisdiction. Lokpal can order investigations under the Prevention of Corruption Act 1988. Next వచ్చేసి the Lokpal is headed by the Chief Justice of India. సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారండి. లోక్పాల్ కెన్ ఓన్లీ ఇన్వెస్టిగేట్ కేసెస్ రిఫర్డ్ టు బై ప్రెసిడెంట్, దిస్ ఈజ్ రాంగ్. కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్, దిస్ ఈజ్ రాంగ్. కొన్ని సేఫ్ గార్డ్స్ అయితే ఉంటాయి కానీ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ కాదు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, లోక్పాల్ కెన్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. It is headed by that of the former Chief Justice of India or former Supreme Court judges. So it can be. So C is the answer.
Clear? Let us move to that of the next article. America first doesn't mean America alone, says Gabbard. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా మనకి రైసినా డైలాగ్ని అటెండ్ చేయడం జరిగిందండి. రైసినా డైలాగ్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి హోస్ట్ చేస్తున్నారు ఎక్కడ, న్యూఢిల్లీలో. ఈ యొక్క కాన్ఫరెన్స్కి మనకి ఏంటంటే కనుక యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అయితే కనుక అటెండ్ అయ్యారు. అండ్ అలాగనే న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ కూడా మనకైతే కనుక రావడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతూ మన ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతసేపు మనం అమెరికా ఫస్ట్ అంటున్నారు కదా. అమెరికా ఫస్ట్ డజంట్ మీన్ ఇట్స్ నాట్ ఐసోలేషన్ కాదు కంప్లీట్లీ. ఇట్స్ నాట్ దాట్ మనకి ఏంటంటే అమెరికా ఎలోనే కాదు, వీ వాంట్ కలెక్టివ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాస్ ఇంట్రెస్ట్ నీడ్ టు బి సర్వ్డ్, దే షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సిమిలర్లీ ఇండియా ఆల్సో సేస్ ఇండియా ఫస్ట్ అప్రోచ్. లైక్వైజ్ న్యూజిలాండ్ సేస్ న్యూజిలాండ్ ఫస్ట్ అప్రోచ్. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో మేము కూడా అమెరికా ఫస్ట్ అప్రోచ్ అంటే అమెరికా ఫస్ట్ అంటే అర్థం అదే తప్ప మేం మాత్రమే డెవలప్ అవ్వాలి అనేది కాదు ఆలోచన అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. US Director of National Intelligence Tulsi Gabbard, speaking at Raisina Dialogue, emphasized that America first does not mean isolationism, but rather it's a collaborative leadership with allies like India. She drew parallels between Donald Trump's America First policy and Narendra Modi's India First policy, and advocating for even New Zealand First approach. ని రెండింటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆల్ ఆర్ సిమిలర్ అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. సో షీ హైలైటెడ్ అవర్ లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ బోత్ ద నేషన్స్, దట్ ఈస్ ఇండియా అండ్ USA. సో షీ స్ట్రెస్డ్ దట్ ద పీస్, ఫ్రీడమ్, సెక్యూరిటీ ఇవి రిలేషన్షిప్ని మనకి ఏంటి అని అంటే కనుక డ్రైవ్ చేయాలి ఫర్దర్గా ఇంకాను అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో అమెరికా ఫస్ట్ ప్రయారిటైజెస్ US security and economic interests but does not mean disengagement from global affairs. It compared this approach with India first under Modi and New Zealand first under Prime Minister Christopher Luxon. Christopher Luxon రీసెంట్గా కూడా మనకైతే కనుక విజిట్ చేయడం జరిగింది. హియర్ యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ రైసినా డైలాగ్ గురించి మనకైతే కనుక తెలియాలండి. దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఆర్గనైజ్ చేస్తారు. ఈ యొక్క కాన్ఫరెన్స్లో మనకి ఏంటంటే మల్టిపుల్ గ్లోబల్ ఇష్యూస్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది మనకి. అండ్ వేర్ దే స్ట్రాటజిక్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండో పసిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ బియాండ్ మనకి ఇక్కడ ఈ డిస్కషన్లో మనకైతే కనుక ఈ ప్లాట్ఫారంలో మనకి డిస్కస్ చేయబడడం జరుగుతుంది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా USA పార్ట్నర్షిప్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ. హౌ డస్ ద అమెరికా ఫస్ట్ పాలసీ అలైన్ విత్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రైసినా డైలాగ్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ యాన్యువల్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. This dialogue focuses exclusively on the India's domestic economic policies. It serves as a platform for global leaders to discuss geopolitics, security and economic challenges. The Raisina Dialogue is a bilateral conference between India and United States of America. సో ఇలా అడుగుతారండి మనకి క్వశ్చన్ వచ్చేసి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. రెండో తప్పు కదా, నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మన డొమెస్టిక్ ఎకనామిక్ పాలసీసే మనం డిస్కస్ చేయం, ఇక్కడ మల్టిపుల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ మనకి ఏంటంటే ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వేర్ వి డిస్కస్ అబౌట్ జియో పొలిటిక్స్, సెక్యూరిటీ, ఎకనామిక్ ఛాలెంజెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది కూడా తప్పు, ఇది కరెక్ట్ స్టేట్మెంటే మనకి. నాలుగోది చూడండి, ఇట్స్ ఎ బైలాటరల్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ USA అంటున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి, ఇలాగే అడుగుతుంటారు మనల్ని. Raisina Dialogue is not a bilateral conference, it's a multilateral conference where multiple countries will come and participate in this conference అన్నమాట. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ఆల్ ద ఆన్సర్? ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ఎస్, ఇట్స్ అన్ యాన్యువల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అయిపోయింది. ఇది మనకి జస్ట్ మన ఎకనామిక్ పాలసీస్ మాత్రమే డిస్కస్ చేయదు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ అఫైర్స్ కాన్ఫరెన్స్ వేర్ లీడర్స్ డిస్కస్ అబౌట్ జియో పాలిటిక్స్, సెక్యూరిటీ అండ్ గ్లోబల్ ఛాలెంజెస్. ఇది నాట్ జస్ట్ బైలాటరల్ కాన్ఫరెన్స్ కాదు, ఇది మల్టీలాటరల్ కాన్ఫరెన్స్ వేర్ మల్టిపుల్ కంట్రీస్ విల్ పార్టిసిపేట్. క్లియర్ అండి? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Coming to the today's question, consider the following statements. Number 1,
నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మొదటి స్టేట్మెంట్ అట. రెండో స్టేట్మెంటు ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రీసెంట్లీ కన్ఫర్డ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు దట్ ఆఫ్ ద నాల్సా. లేకపోతే సో రీసెంట్లీ నాల్సా గాట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 39A. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2 and as well as none of the above. Yes. If you know the answer, please do comment your answer and alage if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye andi. Yes, or let me correct this question. If you correct this question, NALSA was conferred the constitutional status recently under Article 39A. Yes, you can answer now. Yes, and I hope we have sufficiently discussed with respect to this topic as well. And I hope you learned something. If you have learned it, please do like it and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. Bye bye.